హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులసి కోర్టుకు వెళ్ళటానికి రెడీ అయి కిందికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని విశాలాక్షిని పిలుస్తూ ఉంటుంది. విశాలాక్షి తులసి దగ్గరకు వచ్చి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది. నేను కోర్టుకు బయలుదేరుతున్నాను అత్తయ్య అని తులసి చెప్తూ ఉంటుంది. ఆ సమయంలో సిద్ధు హాల్లోనే కూర్చొని ఉంటాడు. తులసి విశాలాక్షి మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటాడు. నీతో పాటు సిద్ధు కూడా వస్తున్నాడమ్మా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక తులసి ఏం మాట్లాడదు. నిన్నేనమ్మా అడుగుతుంది. నీతో పాటు సిద్ధు వస్తున్నాడా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఏమో తెలీదు అత్తయ్య అని తులసి అంటుంది. ఇక విశాలాక్షి సిద్ధు దగ్గరకు వెళ్ళి ఒరే సిద్ధు, తులసితో పాటు కోర్టుకు వెళ్ళట్లేదారా నువ్వు అని అడుగుతూ ఉంటుంది. వెళ్ళట్లేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అది కాదురా అని విశాలాక్షి అంటూ ఉంటే, విశాల ఇంకా చాలు ఆపు, వాడికి వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టి పంపించాలని చూస్తున్నావు అని నీలాంబరి అంటూ ఉంటుంది. అది అత్తయ్య అది అని విశాలాక్షి అంటూ ఉంటుంది. కోర్టులో కేసులో ఇరుక్కున్నవాడు తులసికి అన్నయ్య కాబట్టి తన అన్నయ్యను కాపాడుకోవడం కోసం తులసి వెళ్తుంది. సిద్ధు ఎందుకు వెళ్తాడు అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. పర్వాలేదులేండి అత్తయ్య, ఎవరు వచ్చినా రాకపోయినా మా అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని తులసి అంటుంది. సరే అమ్మ తులసి జాగ్రత్త అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఇక తులసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే శభాష్ రా మనోడా, ఆ తులసికి తగిన బుద్ధి చెప్పావు అని నీలాంబరి అంటుంది. నేను తులసితో పాటు వెళ్ళనని తప్పు చేశానా? అక్కడ ఉంది నా చెల్లెలు భర్త. నా చెల్లెలు కాపురాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నా పైన ఉంది. నా చెల్లెలు హరీష్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అనవసరంగా కోర్టుకు రానని చెప్పానే అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విశాలాక్షి సిద్ధు దగ్గరకు వచ్చి, సిద్ధు, తులసితో వెళ్ళుంటే బాగుండేదిరా. తులసి చాలా మంచిది. తులసి విషయంలో నువ్వు పొరపాటు పడ్డావేమో అనిపించింది అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అంటే ఏంటమ్మా, నాన్న తప్పు చేశాడని నువ్వు కూడా నమ్ముతున్నావా అని సిద్ధు అంటూ ఉంటాడు. అలా అనట్లేదురా, తులసి తప్పు ఏమీ ఉండుండదు అంటున్నాను అని విశాలాక్షి అంటుంది. ఏమోనమ్మా, తులసి నాన్నను ఎదిరించి మాట్లాడితే నేను తట్టుకోలేకపోయాను. ఆ కోపంతోనే తులసిని కొట్టాను, నాన్నకు క్షమాపణ చెప్పించాను అని సిద్ధు అంటాడు. జరిగిందేదో జరిగిపోయింది. తులసితో సంతోషంగా ఉండరా, తులసిని సంతోషంగా ఉండేలా చెయ్యరా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి కోర్టు దగ్గరకు వెళ్తుంది. పోలీసులు హరీష్ని తీసుకొని కోర్టు దగ్గరకు వస్తారు. అమ్మ తులసి అని హరీష్ అంటూ ఉంటే, అన్నయ్య నువ్వు కంగారు పడకు, నా దగ్గర ఉన్న సాక్ష్యం చూపించి నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది. రావయ్యా రా, జడ్జి గారు వచ్చే టైం అయింది అని చెప్పి పోలీసులు హరీష్ని లాక్కొని వెళ్తూ ఉంటారు. ఇక తులసి కూడా కోర్టులోకి వెళ్ళబోతూ ఉండగా తులసి అని కనిష్క వెనక నుంచి పిలుస్తుంది. తులసి వెనక్కి తిరిగి చూస్తుంది. ఏంటి తులసి, మీ అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకురావడం కోసం సాక్ష్యం సంపాదించా అనుకుంటున్నావా? నీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు తులసి. కాసేపట్లో ఏం జరగబోతుందో చెప్పమంటావా? మీ అన్నయ్యకు శిక్ష పడుతుంది అని చెప్పి కనిష్క అంటుంది. మా అన్నయ్యకు శిక్ష పడదు, మా అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. అందుకు సంబంధించి నా దగ్గర సాక్ష్యం ఉంది. నువ్వు నన్ను భయపెట్టాలని చూస్తున్నావా కనిష్క అని తులసి అంటుంది. నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఇదేనా తులసి అని పెన్ డ్రైవ్ని కనిష్క తులసికి చూపిస్తూ ఉంటుంది. పెన్ డ్రైవ్ చూసిన తులసి, అది డమ్మీ పెన్ డ్రైవ్ అయి ఉంటుంది. దాన్ని చూపించి నన్ను బెంబేలెత్తిద్దామనుకుంటున్నావా? నా దగ్గర ఉన్న అసలు సిసలైన పెన్ డ్రైవ్ చూపించమంటావా కనిష్క అని తులసి పెన్ డ్రైవ్ తీసి కనిష్కకు చూపిస్తుంది. నీ చేతిలో ఉందే డమ్మీ పెన్ డ్రైవ్, నా చేతిలో ఉంది ఒరిజినల్ అని చెప్పి కనిష్క అంటుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు అని తులసి అంటుంది. అబద్ధమో నిజమో కాసేపట్లో కోర్టులో ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా తులసి. అసలైన పెన్ డ్రైవ్ని ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను. ఇక మీ అన్నయ్య బయటికి రాడు తులసి అని కనిష్క పెన్ డ్రైవ్ని కాల్చబోతూ ఉండగా, వద్దు కనిష్క ప్లీజ్, దయచేసి నేను చెప్పేది విను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నీ మాట వినను కదా అని కనిష్క పెన్ డ్రైవ్ని కాల్చి విసిరేస్తుంది. మా అన్నయ్యను కాపాడుకోవడం కోసం ఉన్న ఒకే ఒక్క సాక్ష్యాన్ని నాశనం చేశావు. ఎందుకు కనిష్క ఇలా చేశావు అని తులసి ఏడుస్తూ ఉంటుంది. తులసి ఆవేశపడకు, మీ అన్నయ్యను కాపాడుకోవడం కోసం ఇప్పుడు కూడా అవకాశం ఉంది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. అవకాశం ఉందా? ఏంటది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది.
ఆ శ్రీకాంత్ని చంపింది మీ అన్నయ్య కాదు నువ్వని ఒప్పుకుంటే మీ అన్నయ్య నిర్దోషిగా బయటికి వస్తాడు తులసి. నువ్వు జైలుకు వెళ్తావు అంతే. ఇప్పుడు మీ అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకురావడానికి ఇంతకు మించి నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పి కనిష్క అంటుంది. పాపం నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అని చెప్పి కనిష్క పకపకమని నవ్వుకుంటూ కోర్టులోకి వెళ్తుంది. దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? అన్నయ్యను కాపాడుకోవడం కోసం ఉన్న ఒకే ఒక్క సాక్ష్యాన్ని ఆ కనిష్క నాశనం చేసింది అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తులసి ఫోన్ రింగ్ అవుతుంది. తులసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో వదినా అని అంటూ ఉంటుంది. తులసి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? హరీష్ కోర్టు దగ్గరికి వచ్చాడా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. అన్నయ్య కోర్టు దగ్గరికి వచ్చాడు వదినా అని తులసి అంటుంది. మరి ఎందుకు ఏడుస్తున్నావు తులసి? ఏం జరిగిందో చెప్పు, నాకు టెన్షన్గా ఉంది అని కీర్తి అడుగుతూ ఉంటుంది. మనం సంపాదించిన సాక్ష్యాన్ని ఆ కనిష్క నాశనం చేసింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. తులసి, ఏం మాట్లాడుతున్నావు? మీ అన్నయ్య నిర్దోషిగా బయటికి రావాలంటే ఆ సాక్ష్యం కావాలి కదా అని కీర్తి అడుగుతూ ఉంటుంది. వదిన, మీరు బాధపడకండి, అన్నయ్య బయటకు వస్తాడు అని తులసి అంటుంది. ఉన్న సాక్ష్యాన్ని ఆ కనిష్క పాడు చేస్తే హరీష్ ఎలా బయటికి వస్తాడు తులసి అని కీర్తి అంటూ ఉంటుంది. వస్తాడు వదిన, నీకు మాట ఇచ్చిన ప్రకారం అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని తులసి అంటుంది. ఏం చేస్తావు తులసి అని కీర్తి అడుగుతూ ఉంటుంది. శ్రీకాంత్ గారిని చంపింది అన్నయ్య కాదు నేనని ఒప్పుకుంటాను. అన్నయ్య నిర్దోషిగా బయటికి వస్తాడు అని చెప్పి తులసి అంటుంది. తులసి, పిచ్చి పట్టిందా ఏంటి నీకు? నువ్వు నీపైన నింద వేసుకోవటం ఏంటి అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. అన్నయ్యను కాపాడటం కోసం ఇంతకు మించి నా దగ్గర ఎలాంటి సొల్యూషన్ లేదు వదిన. అన్నయ్య నిర్దోషిగా బయటికి వస్తాడు. నువ్వు అన్నయ్య కలిసి సంతోషంగా ఉండండి. సరే వదిన, జడ్జి గారు వచ్చేసి ఉంటారు, ఉంటాను అని తులసి ఫోన్ కట్ చేస్తుంది. ఇక కీర్తి పరిగెత్తుకుంటూ అన్నయ్య అన్నయ్య అంటూ సిద్ధు దగ్గరకు వెళ్తుంది. ఏమైందమ్మా కీర్తి, ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, తులసి దగ్గర ఉన్న సాక్ష్యాన్ని కనిష్క నాశనం చేసిందంట. ఇప్పుడు తులసి దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదన్నయ్య. తులసి హరీష్ని నిర్దోషిగా బయటికి తీసుకురావడం కోసం శ్రీకాంత్ని చంపింది తనేనని ఒప్పుకుంటా అంటుంది. అదే గనక జరిగితే తులసికి శిక్ష పడుతుంది. అలా జరగటానికి వీల్లేదన్నయ్య అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు కీర్తి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే తులసికి ఫోన్ చేశాను, తులసి ఈ మాటలన్నీ చెప్పింది అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. అన్నయ్య, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తులసికి శిక్ష పడకూడదు, అలా అని హరీష్కి కూడా శిక్ష పడకూడదు. వాళ్ళిద్దరూ నిర్దోషులని నిరూపించన్నయ్య అని కీర్తి అడుగుతూ ఉంటుంది. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందుగానే ఊహించాను కీర్తి. ఆ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా అంతా కూడా నా ఫోన్లో సేవ్ చేశాను. నా ఫోన్లో ఆ వీడియో అంతా ఉంది. దాన్ని తీసుకెళ్ళి జడ్జి గారికి చూపించి హరీష్ నిర్దోషాన్ని నిరూపిస్తాను, నువ్వు కంగారు పడకు అని చెప్పి సిద్ధు చాలా స్పీడ్గా కోర్టుకు బయలుదేరతాడు. మరోవైపు జడ్జి గారు కోర్టులోకి వెళ్తారు. హరీష్ని తీసుకెళ్లి బోన్లో నుంచోబెడతారు. ప్రొసీడ్ అని జడ్జి గారు చెప్పడంతో సూపర్నిక తరపు లాయర్ లేచి నుంచొని హరీష్ నిర్దోషి అని నిరూపించడానికి తులసి గారు ఏదో సాక్ష్యం తీసుకొస్తా అన్నారు జడ్జి గారు. తులసి గారు ఏదైనా సాక్ష్యం తీసుకొచ్చారేమో కనుక్కోండి అని చెప్పి సూపర్నిక తరపు లాయర్ అంటూ ఉంటాడు. తులసి తులసి అని పిలవటంతో తులసి వెళ్ళి బోన్లో నుంచుంటుంది. హరీష్ నిర్దోషాన్ని నిరూపించడానికి గడువు కావాలన్నావు, గడువులో సాక్ష్యాన్ని తీసుకొస్తా అన్నావు, సాక్ష్యం తీసుకొచ్చావమ్మా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. నన్ను క్షమించండి జడ్జి గారు, మీ సమయాన్ని వృధా చేశాను, నేను ఎలాంటి సాక్ష్యాన్ని తీసుకురాలేకపోయాను అని తులసి అంటుంది. జడ్జి గారు, కోర్టు వారి సమయాన్ని వృధా చేశానని తులసియే ఒప్పుకుంటుంది కాబట్టి పూర్వాపరాలను పరిశీలించి హరీష్ శ్రీకాంత్ని చంపాడు అనటానికి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఆ సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని హరీష్కు తగిన శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నాను అని సూపర్నిక తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. జడ్జి గారు, మా అన్నయ్య నిర్దోషి అని చెప్పి తులసి అంటుంది. నిర్దోషి అని చెప్తే సరిపోదు కదమ్మా, అతను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి ఏదైనా సాక్ష్యం కావాలి కదా అని చెప్పి జడ్జి గారు అంటారు. శ్రీకాంత్ గారిని ఎవరు చంపారో నాకు తెలుసు, మా అన్నయ్య కాదు చంపింది అని చెప్పి తులసి అంటుంది. దాంతో భార్గవ్ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటాడు. ఈ తులసి నా పేరు చెప్పేస్తుందా ఏంటి, అటు తిరిగి ఇటు తిరిగి ఈ కేసు నా మెడకు చుట్టుకుంటుందా ఏంటి అని చెప్పి భార్గవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎవరమ్మా శ్రీకాంత్ గారిని చంపింది అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు.
నేనే జడ్జి గారు అని చెప్పి తులసి అంటుంది. దాంతో అందరూ కూడా షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటారు. తులసి, నువ్వు శ్రీకాంత్ గారిని చంపడం ఏంటి అని హరీష్ అంటాడు. అన్నయ్య, ఏం మాట్లాడొద్దు, నేనే శ్రీకాంత్ గారిని చంపించాను, సుపారీ ఇచ్చి మరీ చంపించాను అని తులసి చెప్తూ ఉంటుంది. జడ్జి గారు విన్నారు కదా, తులసి తనంతట తానే శ్రీకాంత్ని చంపానని ఒప్పుకుంది కాబట్టి తులసికి తగిన శిక్ష వేయండి జడ్జి గారు అని సూపర్నిక తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. తులసి ఏంటి ఇలా చేసింది, నిజంగానే మా అన్నయ్యను తులసి చంపిందా అని సూపర్నిక ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మయ్య, ఈ కేసు నా మెడ నుంచి ఆ తులసి మెడకు చిక్కుకుంది అని చెప్పి భార్గవ్ మనసులో అనుకుంటాడు. ఈ కేసు పూర్వపరాలను పరిశీలించి నేరం చేసింది తులసి అని తులసియే ఒప్పుకుంది కాబట్టి హరీష్ని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తులసికి 7 సంవత్సరాలు కఠిన కారాగార అంటూ ఉండగా, జడ్జి గారు అని సిద్ధు గట్టిగా బయట నుంచి పిలుస్తూ ఉంటాడు. దాంతో అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. ఎవరు బాబు నువ్వు, ఏం కావాలి నీకు అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. తులసి శ్రీకాంత్ గారిని చంపలేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయే తన నోటితో తాను శ్రీకాంత్ని చంపానని ఒప్పుకుంది, నువ్వేంటి శ్రీకాంత్ని చంపింది తులసి కాదంటున్నావు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. తులసి, హరీష్ ఇద్దరు కూడా శ్రీకాంత్ని చంపలేదు, అందుకు సంబంధించిన సాక్ష్యం నా దగ్గర ఉంది జడ్జి గారు అని చెప్పి సిద్ధు అంటాడు. సాక్ష్యం ఉందా, అయితే చూపించండి అని జడ్జి గారు అనటంతో ఇక సిద్ధు తన ఫోన్లో ఉన్న వీడియోని జడ్జి గారికి చూపిస్తాడు. జడ్జి గారు వీడియోని చూసి, ఎందుకమ్మా నీ పైన నింద వేసుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. జడ్జి గారు, మా అన్నయ్య నిర్దోషిగా బయటికి వెళ్ళాలి, మా వదిన కడుపుతో ఉంది, మా అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకెళ్లడం కోసమే నిందను నాపైన వేసుకున్నాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. గ్రేట్ అమ్మా, అన్నయ్యను కాపాడటం కోసం శిక్ష వేయించుకోవడానికి కూడా సిద్ధపడ్డావా, నీలాంటి చెల్లెలు అతనికి దొరకటం అతని అదృష్టం అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. ఇక జడ్జి గారు సిద్ధు చూపించిన సాక్ష్యాన్ని చూసి సాక్ష్యాధారాలను పరిశీలించి శ్రీకాంత్ చనిపోవడానికి తులసి, హరీష్ ఇద్దరూ కూడా కారణం కాదని తెలిసిపోయింది కాబట్టి వాళ్ళిద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ పోలీసు వాళ్ళను అసలైన దోషులను పట్టుకోవాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడమైంది అని చెప్పి జడ్జి గారు చెప్పి ది కోర్ట్ ఈజ్ ఎడ్జెంట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి, తులసి నన్ను క్షమించు, నేను నీ విషయంలో తప్పు చేశాను, పొరపాటు పడ్డాను, నిన్ను అనరాని మాటలు అన్నాను, కొట్టాను అని చెప్పి అంటూ ఉంటాడు. పర్వాలేదులేండి అని తులసి అంటుంది. బావగారు సమయానికి వచ్చి నన్ను తులసిని కాపాడారు అని చెప్పి హరీష్ అంటాడు. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాను అని సిద్ధు కనిష్క కోర్టు నుంచి వెళ్ళబోతూ ఉండగా కనిష్కకు అడ్డుగా నుంచుంటాడు. ఏంటి సిద్ధు, అడ్డు తప్పుకో, నేను వెళ్ళాలి అని కనిష్క అంటూ ఉంటుంది. అసలు నువ్వు ఆడదానివేనా, ఎందుకు ఇలాంటి కుట్రపూరిత వ్యవహారాలు చేస్తున్నావు అని చెప్పి సిద్ధు అంటాడు. నేనేం కుట్రపూరిత వ్యవహారాలు చేశాను సిద్ధు అని కనిష్క అడుగుతూ ఉంటుంది. పాపం అభం శుభం ఎరుగని తులసికి శిక్ష పడేలా చేయాలనుకున్నావు, తులసి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ని దొంగతనం చేశావు, నీలాంటి దాన్ని అని సిద్ధు కనిష్కను కొట్టడానికి చెయ్యెత్తుతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.